వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా అగైన్. ఇప్పుడు ఏం చేయబోతున్నాము అంటే మనం రాక్ చాక్లెట్ చేయబోతున్నాము. రాక్ చాక్లెట్స్కి ఏమేమి కావాలో చూద్దాము. ఇదివరకు అనుకున్నట్టు మనకు కావాల్సింది ఏంటంటే చాక్లెట్, బేస్ చాక్లెట్, దట్ ఈస్ మిల్క్ అండ్ డార్క్ చాక్లెట్ టుగెదర్ మెల్టెడ్ ఫర్ 30 seconds ఇన్ ద మైక్రోవేవ్. ఓకే, అదేమో నేను వేరే కప్లో తీసుకుని ఉన్నాను. ఇంకా ఏం కావాలి, దానికేమో రైస్ క్రిస్పీస్ అంటాము. రైస్ క్రిస్పీస్ ఏంటంటే మనం చాక్లెట్లో వేసినప్పుడు కూడా అది క్రిస్ప్గానే ఉంటుంది, మరీ సాఫ్ట్ అవ్వదు అనమాట. సో రాక్ చాక్లెట్కి ఏం కావాలి, ఇంకాను మనకి నట్స్ కావాలి, కొంచెం పెద్ద పెద్దగా ఉండాలి నట్స్. నేను కొంచెం ఫ్రూట్ కూడా తీసుకుని ఉన్నాను అనమాట. అండ్ బటర్ పేపర్ కావాలి మనకి. ఓకే, సో ఇది ఇలా తీసుకున్నాను కదా, దీంట్లో కావాలంటే ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు మీరు. ఆయిల్ బేస్డ్ ఎసెన్స్ 1 drop వేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఏమో రైస్ క్రిస్పీస్తో చేద్దాము. ఏమేమి చేస్తున్నానంటే స్మాల్ రాక్స్ చేస్తున్నాను. దే ఆర్ కాల్డ్ స్మాల్ రాక్స్ ఆర్ స్టోన్ చాక్లెట్. అండ్ ఆల్సో మన ఓన్ బిస్కెట్ చాక్లెట్ చేయబోతున్నాం. సో రైస్ క్రిస్పీస్ ఎన్ని వేయాలి, ఎంతని దీనికి మెషర్ ఉండదు. కొంచెం తీసుకోవచ్చు, ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇప్పుడు మన ఓన్ బిస్కెట్ చేస్తున్నాం అనమాట. ఓకే, దీని మీద గార్నిషింగ్ వేసుకుందాము. ఇది రైస్ క్రిస్పీ బిస్కెట్ చాక్లెట్. ఓకే, దీంట్లోనే ఇప్పుడు రాక్స్ చేయాలంటే మీరు రైస్ క్రిస్పీస్ యాడ్ చేయాలని ఏమీ లేదు. రైస్ క్రిస్పీస్ అవాయిడ్ చేయొచ్చు, డైరెక్ట్గా మనం నట్స్ వేసుకోవచ్చు అనమాట. రాక్స్ అనడానికి మనకి షేప్ అనేది ఏమి ఉండదు కదా, రాక్స్కి మన ఓన్ షేప్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఫాల్ ఏంటంటే ఇలా ఫ్లాట్గా రాకూడదు, పైకి రావాలన్నమాట. ఓకే, చూడండి రాక్ చాక్లెట్, దీస్ ఆర్ స్మాల్ రాక్స్. ఇది యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్ ఫర్ 5 minutes అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్. అప్పుడు అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ హిట్ ద బెల్ బటన్ డౌన్. థ్యాంక్ యూ.